అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఇవాళ చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళామండి. నేను మా ఆయన హస్బెండ్ కలిసి ఇద్దరం చిల్డ్రన్స్ పార్క్ వెళ్ళాం. నెల్లూరులో ఉండే చిల్డ్రన్స్ పార్క్ అండి. చాలా పెద్ద పార్క్ అండి ఇది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి తీసుకెళ్తే. నెల్లూరులో ఉన్న పెద్ద పార్క్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. మేము ఇంతకు ముందు చాలా సార్లు వచ్చేదండి. వీక్లీ ఇక్కడికే వచ్చేవాళ్ళం మేము, ప్రతి వీక్. తర్వాత ఇప్పుడైతే కొంచెం నెల్లూరులో తిరిగే ప్లేస్లు ఎక్కువయ్యాయి. 10 years ముందు అయితే ఇదే అండి చిల్డ్రన్స్ పార్క్ ఉండేది. ఎక్కువ ఇక్కడికే వచ్చే వాళ్ళందరూ. పిల్లలైతే ఇక్కడికే ఫస్ట్ మా వీకెండ్ వస్తుందంటే చిల్డ్రన్స్ పార్క్ వెళ్దాం అని చెప్పి గోల్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మా పిల్లలు రాలేదండి. మా పాప అరబ్బీకి వెళ్తుంది, బాబు ఇంట్లోనే ఉన్నాడు, వాడు రాడు ఇది చూసేదానికి. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. మేము కూడా సడన్ గా వచ్చామండి. ఈ సైడ్ ఏదో పని ఉండి వచ్చి ఇలా ఇంకా చాలా రోజులైందని వచ్చాము ఇక్కడికి. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకునే ప్లేస్లు ఉన్నాయో, ఆడుకునేదానికి ఎన్ని ఉన్నాయో చూడండి. చాలా పెద్ద గ్రౌండ్ అండి. ప్లే గ్రౌండ్ చాలా పెద్దదిగా ఉంటది. చిన్న పిల్లలు ఆడుకునేదానికి చాలా బాగుంటుంది. మా పాప చిన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చేదాన్ని నేను, చాలా చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళాక మేము రాకుండా అయిపోయింది. చూడండి మా ఆయన, ఎంతైనా చిన్నపిల్లల మనసు ఉంటుందండి అందరిలో. ఆయన కూర్చున్నాడు, తర్వాత నేను కూర్చున్నానండి. మనకు కూడా ఉంటది కదా, లోపల ఎక్కడో ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వం అనేది మనకు ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగా రిఫ్రెష్ అయ్యామండి వెళ్ళి, చిన్నపిల్లలు అయిపోయాము. మా ఆయన చూడండి, ఆయన కూడా ఇంకో దాంట్లో కూడా కూర్చున్నాడు, ఊగుతా ఉన్నాడు. ఫాస్ట్ గా ఊపితే వద్దని చెప్తున్నాడండి, స్లోగా ఊపమని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి సీనియర్ సిటిజన్స్ అంతా కూర్చొని గ్రూప్ డిస్కషన్ పెట్టుకుంటారండి. ఇక్కడ వాళ్ళు ఈవినింగ్ అయితే వాళ్ళు కూడా రిఫ్రెష్ అయ్యేదానికి వస్తారండి. ఇక్కడ చాలా మంది ఉంటారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే చాలా మంది ఉంటారు ఇక్కడ. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు అందరూ వస్తారండి. వాకింగ్ చేసే వాళ్ళు ఇక్కడ నుంచి సైడ్ ఉంది కదా అండి, ఈ సైడ్ లో చేస్తారండి వాకింగ్. రౌండ్ తిరుగుతూ ఉంటారు పార్క్ చుట్టూ. ఇక్కడ చూడండి సీరియస్ గా గేమ్ జరుగుతుందండి. సారీ, చెస్ ఆడుతున్నారండి. చాలా మంచి గేమ్ ఆడుతున్నారు, చాలా సీరియస్ గా ఆడుతున్నారండి వీళ్ళు. నేను కాసేపు కూర్చున్నానండి గేమ్ చూద్దామని చెప్పి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ గేమ్, చెస్ అనేది. ఇద్దరు ఆడారండి. ఇటు వైట్ సైడ్ అన్న ఆయన గెలిచేశారండి. మళ్ళీ రెండోసారి ఆడేదానికి పెట్టుకుంటా ఉన్నారు. తర్వాత ఇక్కడ స్కేటింగ్ దగ్గరికి వచ్చామండి. పిల్లలు స్కేటింగ్ చేస్తున్నారు. పిల్లలు అయితే చాలా బాగా స్కేటింగ్ చేస్తున్నారండి. ఇది నేర్పించడం చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలకి. వాళ్ళు బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుంటారు, చాలా స్ట్రాంగ్ అవుతారు కూడా పిల్లలు దీనివల్ల. చిన్న పిల్లలు కూడా చూడండి ఎంత బాగా స్కేటింగ్ చేస్తున్నారు. నేర్పిస్తే పిల్లలకు చాలా యూజ్ అవుతుందండి ఇది. చూడండి ఎంత బాగా చేస్తున్నారు పిల్లలు. నా చిన్నప్పుడు చాలా కోరిక ఉండేదండి ఇవి నేర్చుకోవాలని, కాకపోతే ఇప్పుడైతే కుదరదులేండి.